హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎస్ అకాడమీ ప్లాట్ఫామ్. ఈ సెషన్లో మీకోసం నేను వచ్చేసి జస్ట్ ఒక మోటివేషన్ క్లాస్ లాగా వచ్చేసి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది మీకోసం. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సిఎస్ అకాడమీ అనేటువంటి ఛానల్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ కోసం మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పోను దీని వచ్చేసి గేట్ అండ్ ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా వచ్చేసి ప్రిపరేషన్ కోసం వచ్చేసి కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్టూడెంట్ టైం స్పెండ్ చేయడము, సో డైలీ రొటీన్గా వచ్చేసి వీడియోస్ చేయడం వచ్చేసి జరుగుతుంది. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్లో. సో మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఎంతవరకు వీడియోస్ చూస్తున్నారని చెప్పేసి అది మీ వరకే మేము వదిలేస్తున్నాము. సో ఇక్కడ చూస్తే చాలామంది స్టూడెంట్స్ డైలీ అడుగుతున్నారు, ఈ పోస్టులు వచ్చేసి మా డిస్టిక్లో వచ్చేసి తక్కువగా ఉన్నాయి. సో మా డిస్టిక్లో వచ్చేసి గర్ల్స్కి ఎక్కువ ఉన్నాయి, సో బాయ్స్కి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి. సో మీరు నా సజెషన్ ఏంటంటే, సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు ఉంటే మనకి ఇందులో కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా వచ్చేసి గుర్తుపెట్టుకోండి. సో మనకు కావాల్సింది ఓన్లీ ఒక పోస్ట్ మాత్రమే, 10 పోస్టులు కాదు మనకు కావాల్సింది. సో ఇందులో మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే. సో మీరు పక్కాగా వచ్చేసి డిసైడ్ అవ్వాలి. సో నాకు ఆల్రెడీ ఒక పోస్టు నేను డిసైడ్ అయిపోయాను, రిమైనింగ్ 9 పోస్టులు ఎవరి కోసమో మిగిలి ఉన్నాయి అని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా మీరు ఉండాలి. సో ఓకేనా, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో ఎంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి అంటే, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ పోస్ట్ నాకు ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సో అప్పుడు మాత్రమే వచ్చేసి మీరు ఎగ్జామ్ క్లియర్ చేయగలరు. ఓకేనా, సో ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి, సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి, సో రివిజన్ ఏంటి, సో ఒక సబ్జెక్ట్కి ఎన్ని డేస్ మనం వచ్చేసి స్పెండ్ చేయాలనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో కాబట్టి కేర్ఫుల్గా చివరి వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను వచ్చేసి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో మీ యొక్క ప్రిపరేషన్కి వచ్చేసి ఈ యొక్క బూస్టప్ లాంటిది ఈ యొక్క మోటివేషన్. సో కాబట్టి కేర్ఫుల్గా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్లియర్ చేయడం మీ యొక్క లక్ష్యం అయితే, మీ యొక్క ఎయిమ్ అయితే ఖచ్చితంగా వచ్చేసి సిఎస్ అకాడమీని ఫాలో అవ్వండి డైలీ. సో మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క టాపిక్ సంబంధించినటువంటి వీడియో వచ్చేసి మేము ఈ యొక్క సిఎస్ అకాడమీలో డైలీ వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాము. సో మేము అప్లోడ్ చేసినటువంటి ప్రతి వీడియోకి వచ్చేసి మంచి రెస్పాన్స్, చాలా క్లియర్ రెస్పాన్స్, బెస్ట్ కామెంట్స్ వస్తున్నాయి ఈ యొక్క సిఎస్ అకాడమీ వీడియోస్కి. సో సిఎస్ అకాడమీకి సపోర్ట్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వచ్చేసి నేను థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను ఈ యొక్క వీడియో ద్వారా. ఓకేనా, సో ఇక్కడ చూస్తే వచ్చేసి ఫస్ట్ మనం వచ్చేసి మనకు జెంట్స్కి తక్కువ ఉన్నాయి పోస్టులు, లేడీస్కి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి ఎన్ని పోస్టులు ఉన్నా కూడా వచ్చేసి ఒక పోస్ట్ వచ్చేసి మన కోసం రాసి పెట్టిందని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి ఈ కరోనా టైంలో మనకు వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఛాన్సే లేదు. there is no any notifications. ఓకే, సో నోటిఫికేషన్స్ మనకు వచ్చేదానికి ఛాన్సే లేదు అసలు. ఓకే, సో ఫినాన్షియల్గా చాలా బ్యాక్వర్డ్ అయిపోయాం మనం వచ్చేసి, స్టేట్ కానీ సెంట్రల్ కానీ. ఓకేనా, సో చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఛాన్సే లేదు. సో ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనే నోటిఫికేషన్ ఆల్రెడీ కరోనా కంటే ముందు రావడం జరిగింది కాబట్టి, సో మీరు వచ్చేసి రియల్లీ వచ్చేసి యొక్క లక్కీ పర్సన్స్ మీరు. సో ఈ నోటిఫికేషన్స్ ఉండము. సో మనకు వచ్చేసి జూలై లాస్ట్ వీక్లో వచ్చేసి మనకి ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ని వచ్చేసి పక్కాగా క్రియేట్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోని చెప్పేసి ముందుకు పోవాల్సిందిగా నేను వచ్చేసి కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మీరు శాలరీ వచ్చేసి 15,000 మాత్రమే. ఓకేనా, శాలరీని మీరు బేస్ చేసుకోవద్దు. మీరు గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నారా లేదా, ఓకేనా, గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నారా లేదా మాత్రమే చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ అసిస్టెంట్ కానీ పోస్టులు వచ్చేసి పడేదానికి దాఖలాలు లేవు. ఆల్రెడీ వచ్చేసి రిక్రూట్మెంట్ అయిన దాన్ని వచ్చేసి ఈ యొక్క పోస్టులు వచ్చేసి ఫిల్ చేయలేకపోతున్న పరిస్థితి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఉంది. సో కాబట్టి వచ్చేసి మీరు గవర్నమెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు లేదా అని మాత్రమే డిసైడ్ అవ్వండి ఫస్ట్. ఓకే, సో ఇది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఇంకోటని కాదు. సో ఫస్ట్ గవర్నమెంట్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నామా లేదా. ఇక్కడ చూస్తే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసి ఈ యొక్క పోస్ట్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీస్ కానీ, సో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కానీ వచ్చేసి పవర్స్ లేవని చెప్పేసి చాలామంది వచ్చేసి బ్లైండ్గా అంటున్నారు. సో ఇది రాంగ్. పవర్స్ ఇప్పుడు వచ్చాయి. సో బుక్ మెజర్మెంట్స్ బుక్ మనకు తెలుసు. సో మెజర్మెంట్ బుక్ అనేటువంటి పవర్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు. సో చాలామంది ఏడబ్ల్యూలు, సో డివిజనల్ ఇంజనీర్స్, ఓకేనా, సో వీళ్ళందరూ వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ యొక్క బుక్ పవర్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ సైన్ చేయాల్సినటువంటి పవర్ వచ్చేసి ఈ యొక్క బుక్ వచ్చేసి బుక్ అంటే మీకు వచ్చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు, ఏదైనా ఒక సీసీ రోడ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, సో దానికి బిల్స్ పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ కానీ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది. సో కాబట్టి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేసి పవర్స్ వచ్చేసాయి. ఓకే, సో మీరు పవర్స్ లేదు 15,000 శాలరీని మాత్రం డిసైడ్ అవ్వద్దు. సో మంచి జాబు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కరోనా టైంలో మనకి నోటిఫికేషన్స్ ముందే రావడం చాలా లక్కీ మీరు
మీరు వచ్చేసి చాలా లక్కీ అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి వచ్చేసి పక్కా ప్లాన్తో సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేసి సో అవుట్ ఆఫ్ 150 వచ్చేసి 100 ప్లైన్ వచ్చేసి మీరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో చాలామంది అనుకుంటుంటారు నాకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 70 వచ్చాయి, సో 1 మార్క్తో 2 మార్క్స్తో పోయిందని చెప్పేసి. సో కొందరికి చూస్తే వచ్చేసి 15 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి మరీ పోస్టులు ఇచ్చారు, అయినా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ని ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు. అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో వచ్చేసి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సచివాలయంస్ ఇంక్రీజ్ చేసి యొక్క పోస్ట్ని వచ్చేసి ఇంక్రీజ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో కాబట్టి వచ్చేసి మనం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫ్యూచర్లో జరిగేది పక్కన పెడదాం, ఫస్ట్ ప్రజెంట్ జరిగేది మనం చేయాల్సిన వర్క్ ఏంటి, సో మార్క్స్ తెచ్చుకోవడం. సో అవుట్ ఆఫ్ 150 100+ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కవర్ చేయడం ఎలా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వచ్చేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే సో పక్కాగా ప్రిపేర్ అవ్వండి. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. సో డేలో 24 అవర్స్ ఉంటే మనకు వచ్చేసి 8 అవర్స్ తీసేస్తే రిమైనింగ్ టైం వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ఒక సబ్జెక్ట్కి ఎంత స్పెండ్ చేస్తున్నాము. మనకి గేటు ఐఈఎస్ లాగా వ్యాస్ట్ సిలబస్ లేదు, ఓన్లీ 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. కేర్ఫుల్గా చూసుకోండి, ఓన్లీ 8 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో 8 సబ్జెక్ట్స్ వచ్చేసి 100 మార్క్స్, 8 సబ్జెక్ట్స్ 100 మార్క్స్. మీరు ఆల్రెడీ బీటెక్లో చదివిన సిలబసే కదా. సో మెకానికల్ స్టూడెంట్స్కి వచ్చేసి ఎక్స్ట్రా 2 సబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నేను క్లియర్ కట్గా చెప్తాను. సో సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి. సో వీడియోని వచ్చేసి చివరి వరకు చూడండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సిఎస్ అకాడమీ సబ్స్క్రైబ్ చేయండి. సో సిఎస్ అకాడమీ ఈజ్ క్రియేటెడ్ ఫర్ యూ ఓన్లీ. సో వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు డౌట్స్ కూడా. సో మంచిగా వచ్చేసి డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో కాబట్టి వచ్చేసి సిఎస్ అకాడమీని వచ్చేసి మీరు కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. ఓకే, సో ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఆర్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీకి సంబంధించినటువంటి టోటల్గా వచ్చేసి మనకు 150 మార్క్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో లాస్ట్ హౌ టు ప్రిపేర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక వీడియో చేశాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియో చేయకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ చూస్తే టోటల్ వచ్చేసి 150 మార్క్స్కి మనకు ఓకేనా. టోటల్ 150 మార్క్స్లో మనకు వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది, 2 పార్ట్స్గా. సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా, సో కేర్ఫుల్గా వినండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. సో ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చేసి మళ్ళీ చెప్పడం జరగదు. మీకు వచ్చేసి యూట్యూబ్లో ఎక్కడగా మీకోసం సపరేట్గా ఒక వీడియో ప్రొవైడ్ చేయరు ఎవరు కూడా. సో కాబట్టి మీరు వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చేసి ఎంటర్ అవ్వడం కోసం మీకోసం సపరేట్గా ఈ వీడియో చేస్తున్నాను. సో కాబట్టి బెస్ట్ మోటివేషన్ అనుకోండి చెప్పేసి మీకు ప్రిపరేషన్ బూస్టప్ చేయండి త్వరగా. సో కాబట్టి జూలైలోనే ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి మనకు తక్కువ టైం ఉంది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకు పార్ట్ ఏలో టోటల్గా వచ్చేసి 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో టోటల్గా 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో పార్ట్ బి తీసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇవి తీసుకుంటే ప్యూర్లీ వచ్చేసి టెక్నికల్, ఇవి తీసుకుంటే ప్యూర్లీ నాన్ టెక్నికల్. ఓకేనా, సో ప్యూర్లీ టెక్నికల్ బేస్డ్, ప్యూర్లీ నాన్ టెక్నికల్ బేస్డ్, వీటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ ఏ చూసుకుంటే పార్ట్ ఏలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకుంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఫస్ట్ చూసుకుంటే ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేయండి. ప్రీవియస్ పేపర్ 2019 సెప్టెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ని వచ్చేసి పేపర్ అనాలిసిస్ చేయండి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏ క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అడిగారు. ఓకేనా, సో మనకు చూస్తే వచ్చేసి పర్సంటేజెస్ మీద క్వశ్చన్ అడిగారు, పర్సంటేజెస్ మీద. ఓకేనా, సమ్ క్లాక్స్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. క్లాక్స్ మన యొక్క గడియారంలో వచ్చేసి ఈ యొక్క హవర్స్ నీడిల్, సో మినిట్స్ నీడిల్ వచ్చేసి ఇంత టైం చూపిస్తున్నప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత అనేది అడగడం జరిగింది. సో చాలా ఈజీ క్వశ్చన్స్ దీని మీద. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ క్వశ్చన్స్, సో 50 క్వశ్చన్స్ వచ్చేసి నాన్ టెక్నికల్ క్వశ్చన్స్. ఇక్కడ చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్. సార్ ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్. అంటే మీనింగ్ ఏంటి, సో 1 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు వచ్చేసి క్యాలిక్యులేటర్ కూడా అలవ్ లేదు. సో క్యాలిక్యులేటర్ వచ్చేసి మనకు అలవ్ లేదు. సో క్యాలిక్యులేటర్ అలవ్ లేదు కాబట్టి సో మనకు వచ్చేసి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఇవ్వడం వచ్చేసి చాలా రేర్ కేసెస్లో ఉంటాయి. ఇన్ కేస్ ఇచ్చినా కూడా డైరెక్ట్ మోడల్స్ ఇస్తారు. ఓకేనా, సో లాస్ట్ 2019 సెప్టెంబర్లో జరిగినప్పుడు వచ్చేసి నేను 106 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 క్రియేట్ చేయగలిగాను. ఐఎమ్ ఏ మెకానికల్ బేస్డ్ స్టూడెంట్. నేను మెకానికల్ బేస్డ్ స్టూడెంట్ అయినా కూడా వచ్చేసి సర్వేయింగ్ ఆర్సీసీ సబ్జెక్టులు క్లియర్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 26 మార్క్స్ ఇన్ సర్వేయింగ్ ఆర్సీసీ ఐ గాట్ 23 మార్క్స్. ఓకేనా, సో నేను అందుకే సర్వేయింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 3 వీడియోస్ చేయడం జరిగింది. సో మెకానికల్ సబ్జెక్ట్స్ కంటే కూడా సర్వేయింగ్ సబ్జెక్ట్స్కి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ఇక్కడ. ఓకేనా, సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి మీకు వచ్చేసి వీడియోస్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో కేర్ఫుల్గా సిఎస్ అకాడమీలో ప్రతి వీడియో చూడండి. ఓకేనా, ఆల్రెడీ ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేసి కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ సిలబస్ని. సో హైడ్రాలిక్ మిషన్ కంప్లీట్ చేయడం జరిగింది. సో డ్రాయింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, సర్వేయింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో డైలీ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ వచ్చేసి క్విక్ రీజన్ అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వచ్చేసి 2 చాప్టర్స్ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. సో నేను ఒక వీడియో, ఈరోజు ఒక వీడియో.
ఓకేనా. సో వచ్చేసి రిమైనింగ్ వీడియోస్ కూడా మేము వచ్చేసి డైలీ చేస్తున్నాము. సో ప్రతి వీడియో వచ్చేసి మీరు వచ్చేసి స్పీడ్గా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోవడం కోసం మాత్రమే మేము చేస్తున్నాము. ఓకేనా. సో మాకేదో స్వలాభం కోసం మేము వచ్చేసి ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఓకే. సో కాబట్టి వచ్చేసి ఈ వీడియోస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలాగా మీరు వచ్చేసి చేరవేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే. సో ఇక్కడ చూస్తే వచ్చేసి లాస్ట్ ఇయర్ 2019 సెప్టెంబర్ అడిగిన క్వశ్చన్స్ వచ్చేసి ఇవి. సో ఇంకా చూస్తే సో ఇక్కడ వచ్చేసి మనకు సింపుల్ క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్లో సింపుల్ క్వశ్చన్స్, డైరెక్ట్ PTR/100. ఓకే. డైరెక్ట్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకు వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగరు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎందుకంటే దాని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ అవసరం. సో కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకుంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఆల్రెడీ యాప్టిట్యూడ్ క్లాసెస్ కూడా సిఎస్ అకాడమీలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓన్లీ సిఎస్ అకాడమీ వచ్చేసి ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం ప్రజెంట్ మేము. ఓకే. సో కాబట్టి టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ చేశాను. సో టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సమ్ LCM అండ్ HCF, లీస్ట్ కామన్ మల్టిప్లైర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో వీటి మీద కూడా క్వశ్చన్లు అడుగుతుంటాడు. సో యాప్టిట్యూడ్లో వచ్చేసి మనకు హై లెవెల్ క్వశ్చన్స్ ఏం అడగరు, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ని వచ్చేసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోండి. సో లేని వాటి గురించి ఆలోచించద్దు, ఉన్న సోర్స్ గురించి ఆలోచించండి. ఓకేనా. సో మనకు ఉన్న సోర్స్ని వచ్చేసి ఏవైతే ఉన్నాయో, ఏవైతే వీడియో ప్రొవైడ్ చేస్తున్నామో వాటిని వచ్చేసి చివరి వరకు చూడండి. సో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తే దాన్ని వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 మెంబర్స్ చూస్తే 10 మెంబర్స్ చివరి వరకు చూడాలి. సో ఏదో వచ్చేసి 5 minutes చూసేసి క్లోజ్ చేసేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి మంచి పాయింట్స్ మిడిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ 30 minutes ఒక వీడియో అప్లోడ్ చేస్తే 30 minutesలో 15th minute దగ్గర వచ్చేసి ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినామనుకోండి, ఆ పాయింట్ మీరు మిస్ అవుతారు కదా. సో కాబట్టి ఒక వీడియోని చూసేటప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో బెస్ట్ వీడియో అయితే సో దాన్ని కంప్లీట్గా చూడండి. దాన్ని కంప్లీట్గా చూస్తేనే మీకు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అర్థమవుతుంది. సో మన వీడియో చూసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ వీడియోలో మాత్రమే ఉండాలి. సో అదర్ థింగ్స్ మనం ఆలోచించకూడదు. ఓకే. సో కాబట్టి వచ్చేసి ఈ యొక్క వీడియోని ఏదైనా చూస్తున్నప్పుడు చివరి వరకు చూసి ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని నోట్స్లో నీట్గా నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేయింగ్ క్లాస్ 1లో ఏం చెప్పాము, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి ఒక పేపర్లో లేకుంటే 2 పేపర్స్లో 2 pagesలో ఉండాలి. సో ఈ విధంగా నోట్ చేసుకుంటే మీకు జాబ్ ఎందుకు రాదో నేను చూస్తాను. ఓకే. సో సిలబస్ పక్కన పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వచ్చేసి మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనం కంప్లీట్ చేస్తామప్పుడు సో సెకండ్ చాప్టర్ పార్ట్ ఏలో వచ్చేసి ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో సెకండ్ చాప్టర్ చూస్తే మనకు వచ్చేసి సెకండ్ చాప్టర్ సో జనరల్ సైన్స్ ఉంది మనకి, జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనకు వచ్చేసి త్రీ యొక్క సబ్జెక్ట్స్ ఉన్నాయి జనరల్ సైన్స్. సో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్, సో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్, బయాలజీ ఒక సబ్జెక్ట్. సో ఇక జనరల్ సైన్స్ నుంచి 3 questions రావడం జరిగింది. 3 questions 2019 సెప్టెంబర్లో 3 questions రావడం జరిగింది. ఫిజిక్స్లోంచి ఒక క్వశ్చన్, కెమిస్ట్రీలోంచి ఒక క్వశ్చన్, బయాలజీలోంచి ఒక క్వశ్చన్ అడిగింది. సో బయాలజీలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే సో ఇక మనకు వచ్చేసి బోన్స్ అండ్ టీత్ వచ్చేసి ఏ యొక్క కెమికల్తో మనకు వచ్చేసి ఏ యొక్క ఎలిమెంట్తో వచ్చేసి ప్రిపేర్ అవ్వడం జరుగుతుందంటే మనకు వచ్చేసి కాల్షియం ఆన్సర్. సో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో కెమిస్ట్రీలో తీసుకుంటే యొక్క ఫ్రూట్స్ రైపన్ అవ్వడానికి, సో పండు మాగడానికి వచ్చేసి కావాల్సినటువంటి కెమికల్ ఏది, సో ఇథైలిన్. సో ఇది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఫిజిక్స్లో చూస్తే మనకు వచ్చేసి ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్లో వచ్చేసి ఏ కెమికల్ యూజ్ చేస్తాము, సో సిల్వర్ థయోసల్ఫేట్ యూజ్ చేస్తాము. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతారు పక్కా. సో జనరల్ సైన్స్లో 3 questions రావడం జరిగింది. సో నెక్స్ట్ జూలైలో జరిగే ఎగ్జామ్స్లో కూడా 3 questions పక్కా వస్తాయి. సో కాబట్టి జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆల్రెడీ మీరు చదివారు. కాబట్టి జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తెలిసిన క్వశ్చన్స్ అయ్యి, కాకపోతే మీరు మర్చిపోయి ఉంటారు. సో ఎప్పుడో ఇంటర్మీడియట్లో చదివి ఉంటారు కాబట్టి. ఓకే. సో బయాలజీ వచ్చేసి మీరు 10th క్లాస్లో చదివి ఉంటారు. సో ఈ రెండు వచ్చేసి ఆల్రెడీ ఇంటర్మీడియట్ 10th క్లాస్, బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా చదివి ఉంటారు. సో కాబట్టి జస్ట్ రివైజ్ చేయండి ఒకసారి. సో మనకు వచ్చే మార్క్స్ను పోగొట్టుకోకూడదు. సో ఇది మనకు జనరల్ సైన్స్. సో థర్డ్ చూసుకుంటే వచ్చేసి మనకు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఓకే. సో ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏమేమి అడిగారు లాస్ట్ సెప్టెంబర్ 2019లో అంటే మనకి ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో వచ్చేసి కామన్ ఎర్రర్స్ అడగడం జరిగింది. సో కామన్ ఎర్రర్స్, సో ఒక సెంటెన్స్ ఇస్తారు, సెంటెన్స్లో ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటారు. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇంకో టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్, సో ప్రిపోజిషన్స్ అండ్ యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఇవ్వడం జరిగింది. యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, సినానిమ్స్, యాంటోనియమ్స్. సో మనకు వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలామంది అనుకుంటుంటారు నేను ఇంటర్మీడియట్ వరకు వచ్చేసి తెలుగు మీడియం సార్, ఇంగ్లీష్ నాకు సబ్జెక్ట్ చాలా వీక్ అని చెప్పేసి. సో అక్కడ వీక్ అంటే మీకు ఇంగ్లీష్లో ఏం మాట్లాడమని చెప్పట్లేదు. ఎగ్జామ్లో మిమ్మల్ని ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పట్లేదు. సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్ చేయాలంతే. సో ఆర్టికల్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే. మనకు పాలిటీలో ఉన్న ఆర్టికల్స్ కాదు, ఏ అండ్ ది. సో వీటి మీద వచ్చేసి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు ప్రిపోజిషన్స్ అడుగుతారు. సో ఆన్, ఆఫ్ ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్.
ఓకే. సో క్వశ్చన్ ట్యాగ్స్ అడగడం జరిగింది. క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్రెడీ మనం ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్లో చదివాము. ఈ టాపిక్స్ మొత్తం ఆల్రెడీ మనం చదివిన టాపిక్సే. ఓకేనా. సో మనం మార్క్స్ కోసం ఇంటర్మీడియట్లో చదివినప్పుడు ఇప్పుడు జాబ్ కోసం మనం చదవలేమా, మనం రివైజ్ చేయలేమా, ఒకసారి ఆలోచించండి. సో ఇంటర్మీడియట్లో ఐపీఈలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మనం వచ్చేసి మార్క్స్ కోసం మాత్రమే చదివాం. అప్పుడు మనకు పెద్దగా సబ్జెక్ట్ వచ్చిందో ఏం లేదు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి జాబ్ కోసం మనం అవి రివైజ్ చేయలేమా. సో ఆల్రెడీ వచ్చేసి మనం ఇంటర్మీడియట్లో చదివిన టాపిక్స్ ఎందుకు రివైజ్ చేయలేము ఇక్కడ. సో కాబట్టి జాబ్ కోసం సో మీరు వచ్చేసి ఇప్పుడు దగ్గర మీకు వచ్చేసి అందరికీ 23-24 ఇయర్స్ ఉంటాయి. ఓకే. సో నియర్లీ వచ్చేసి 22 ఇయర్స్ ఆర్ 21 ఇయర్స్ మీరు కష్టపడి ఉంటారు. ఎందుకోసం కష్టపడ్డారు, ఈ జాబ్ కోసమే కదా. సో ఇక జాబ్ వచ్చేసి వచ్చే టైంలో జస్ట్ 5 to 6 months కష్టపడలేరా. 5 to 6 months. ఇప్పుడు చూస్తే మీకు వచ్చేసి జస్ట్ 1 or 1.5 month మాత్రమే టైం ఉంది. సో 30 days or 40 days మాత్రమే మీకు టైం ఉంది. సో మీరు చదివిన 23 years ఆఫ్ బ్యాక్ మొత్తం మీరు చదివినటువంటి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ బీటెక్ 4 years కానీ ఈ చదువు మొత్తం వచ్చేసి జస్ట్ ఈ 1 month or 1.5 monthలో మీకు డిసైడ్ అయిపోతుంది మీకు జాబ్ వస్తారా రాదా అని చెప్పేసి. సో కాబట్టి ఆ చదువు మొత్తం వేస్ట్ కాకుండా ఉండడం కోసం మీరు వచ్చేసి 1 month or 40 days వచ్చేసి మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనము జనరల్ ఇంగ్లీష్ ఇది మనకు ఎలా చదవాలనేది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి రీజనింగ్. సో ఫోర్త్ వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్లో మీకు ఆల్రెడీ తెలుసు. సో లాస్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. వెన్ డయాగ్రామ్స్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, సో ఆడ్ మ్యాన్ అవుట్. సో ఇలాంటి సింపుల్ టాపిక్స్ మాత్రమే అడుగుతుంటారు. సింపుల్ టాపిక్స్ మీరు ఏం చేస్తారంటే సో మీకు వచ్చేసి అన్ని టాపిక్స్ కవర్ చేయడం మీకు టైం లేకపోతే సో వచ్చేసి మీరు ప్రీవియస్ పేపర్స్లో మీకు వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి రీజనింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని కొడితే కన్నా మీకు వచ్చేసి చాలా వీడియోస్ రావడం జరుగుతుంది. సో వాటిని వచ్చేసి మీరు ఒకసారి చూడండి. ఓకేనా. సో ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. సో అలాంటి వీడియోస్ మనం చూస్తే మనకేమవుతుందంటే సో ఎగ్జామ్లో క్లియర్ చేయడం, ఎగ్జామ్లో సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా. సో మనం వచ్చేసి 4 subjects కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే. సో 5th one అనుకుందాం కరెంట్ అఫైర్స్. ఓకే. సో ఇక్కడ చూస్తే కరెంట్ అఫైర్స్లో మనకు వచ్చేసి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే లాస్ట్ 2019 సెప్టెంబర్లో బడ్జెట్ గురించి క్వశ్చన్స్ 2 questions అడగడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ జూలై 2020 జూలైలో వచ్చేసి మనకు ఏ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందంటే ఆస్కార్ అవార్డ్స్. సో దీని మీద వచ్చేసి ఒక వీడియో చేస్తాం మేము. సో నెక్స్ట్ 1 or 2 daysలో వచ్చేసి ఒక వీడియో పక్కా చేస్తాం. ఆస్కార్ అవార్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని గుర్తులు కూడా పెడతాం, బ్లైండ్ మార్క్స్ కూడా పెడతాము. ఓకేనా. సో మనకు వచ్చేసి ఫేమస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, సో ఫేమస్ పర్సన్స్కి ఎవరికైనా అవార్డ్స్ వచ్చాయా, సో ఎవరైనా చనిపోయారా, ఓకేనా, సో ఏమన్నా వాళ్ళు చేశారా, ఏమైనా సాధించారా, సో ఇలాంటివి కూడా అడుగుతుంటారు. ఓకే. సో మనకు వచ్చేసి రీసెంట్గా వచ్చేసి మనకు ఆ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేసి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకు వచ్చేసి నిమ్మగడ్డ రమేష్ గారికి వచ్చేసి ఒకటి జరిగింది. సో అక్కడ వచ్చేసి ఆర్డినెన్స్ అనేది కొత్తగా యొక్క స్టేట్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఆర్డినెన్స్ గురించి ఏంటి, సో ఎలక్షన్ కమిషన్ గురించి ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. సో డైలీ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. సిఎస్ అకాడమీలో డైలీ పేపర్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్లో ఉన్నటువంటి కరోనా గురించి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి దీని గురించి కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోండి. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీరు వచ్చేసి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. సో మీరు కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఒక ఏదో అనుకోవద్దు. సో జనరల్గా మనకు వచ్చేసి లాస్ట్ 3-4 monthsలో జరిగినటువంటి ఇష్యూస్ గురించి మాత్రమే మనకు వచ్చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు వచ్చేసి పార్ట్ ఏలో టోటల్గా వచ్చి 10 subjects ఉంటే ఫస్ట్ 5 subjects గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ 5 subjects ఏంటంటే మనకు వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ వన్ హిస్టరీ. ఓకేనా. ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అని అంటాడు. సో ఇక్కడ చూస్తే హిస్టరీలో మనం ఏం చదవాలంటే కన్నా సో మనకు వచ్చేసి లాస్ట్ 2019 సెప్టెంబర్లో మనకు ఏ క్వశ్చన్ అడగలేదు. హిస్టరీలో ఒక క్వశ్చన్ కూడా రాలేదు. ఓకేనా. కాకపోతే మనకు వచ్చేసి టైం బ్యాడ్లో అయితే కన్నా మనకు వచ్చేసి నెక్స్ట్ అడగాల్సిన అవసరం ఉంటే కన్నా ఒకవేళ సో మీరు చూసుకోవాల్సింది వచ్చేసి గవర్నర్ జనరల్స్ ఎవరు, ఒక్కొక్క గవర్నర్ జనరల్ ఏమేమి చేశారు, సో వైస్ రాయ్స్ ఎవరు. ఓకేనా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీరు వచ్చేసి ఈ యొక్క హిస్టరీలో మాత్రం కవర్ చేయండి. సో టోటల్గా వచ్చేసి వ్యాస్ట్ హిస్టరీ వచ్చేసి గ్రూప్స్ అయితే కన్నా మనకు వ్యాస్ట్గా చదవాల్సి వస్తుంది. సో మనకు అవసరం లేదు. సో మెయిన్ వచ్చేసి గవర్నర్ జనరల్స్ గురించి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2019లో జరిగినటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఈ యొక్క గవర్నర్స్ గురించి అడిగారు, 2 గవర్నర్స్ గురించి అడిగారు. ఓకేనా. సో కాబట్టి వచ్చేసి గవర్నర్స్ గురించి వచ్చేసి మీరు ఫోకస్ చేయండి జస్ట్. ఓకేనా. సో నెక్స్ట్ పాలిటీ తీసుకుంటే సో చాలా ఇంపార్టెంట్ పాలిటీ. ఇందులో వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అసలు పాలిటీ చూస్తే మనకు వచ్చేసి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది పాలిటీలో. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆల్రెడీ 5 subjects కవర్ చేశాను. 5 subjects, ఇది 6th one, ఇది పాలిటీ 7th one. సో పాలిటీ చూసుకుంటే మనం చదవాల్సింది ఏంటంటే ఆర్టికల్స్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు ఏమేమి ఆర్టికల్స్ ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఆర్టికల్ 152
ఆర్టికల్ 152 టు 237, 152 టు 237 వచ్చేసి మనకు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి మనకు 52 టు 151. సో ఫస్ట్ మనకు సెంట్రల్ ఆర్టికల్స్ వస్తాయి, ఆ తర్వాత స్టేట్ ఆర్టికల్స్ వస్తాయి అన్నమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్ గవర్నమెంట్ ఆర్టికల్ అన్నాడు అనుకోండి. సో ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఉంటే వచ్చేసి మీరు ఎలిమినేషన్ మెథడ్ కూడా చేసుకోవచ్చు అన్న, ఎలిమినేషన్ మెథడ్ కూడా. సో వచ్చేసి 52, 151 ఉంటే కనుక మీకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్, సో సెంట్రల్ ఆర్టికల్, ఓకేనా. సో యూనియన్ ఆర్టికల్స్ అని కూడా అంటారు, యూనియన్ ఆర్టికల్స్ అని కూడా అంటారు. సో మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, సో కేంద్ర పాలిత ప్రాంతాలు. సో వాటికి వచ్చేసి ఆర్టికల్స్ ఏమంటే 239 టు 242, ఓకేనా. 239 టు 242 ఈ ఆర్టికల్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్, కేంద్ర పాలిత ప్రాంతాల గురించి వస్తాయి. సో మెయిన్ మనం చూసుకోవాల్సింది అమెండ్మెంట్స్. ఆల్రెడీ వచ్చేసి మనకు 73rd, 74th అమెండ్మెంట్ వచ్చేసి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను వీటి గురించి బెస్ట్ వీడియో ప్రొవైడ్ చేశాను, చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది దీనికి. సో 73rd అమెండ్మెంట్ యాక్ట్స్ చూస్తే మనకు వచ్చేసి 73rd, సో ఇది వచ్చేసి పంచాయతీకి సంబంధించింది. 74 వచ్చేసి మున్సిపాలిటీకి సంబంధించి ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇవి ఆర్టికల్స్. సో లాస్ట్ ఇయర్ 2019 సెప్టెంబర్లో అడిగిన క్వశ్చన్ చూస్తే ఒకటి, సో ఏ అమెండ్మెంట్ అడిగారంటే 61 అమెండ్మెంట్ అడిగాడు. 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, CAA అంటే 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 61 రాజ్యాంగ సవరణ. ఇక్కడ చూస్తే ఇదేంటంటే మనకు వచ్చేసి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకు రాజీవ్ గాంధీ గారు. సో ఈయన హయాంలో వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క ఓటర్ యొక్క ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి తగ్గించడం జరిగింది, ఓకేనా. ఓటర్స్ యొక్క ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు తగ్గించడం జరిగింది, ఓకేనా. సో ఈ యొక్క తగ్గించడం ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఓకేనా. సో ఈ యొక్క అమెండ్మెంట్ చేయడం జరిగింది, ఈ యొక్క సవరించడం జరిగింది. సో ఎన్నో సవరణ అంటే 61వ సవరణ, ఓకేనా. సో ఈ యొక్క రాజ్యాంగ సవరణలు వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వచ్చేసి ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాము. సో మంచి ఇంపార్టెంట్ వచ్చేసి అమెండ్మెంట్స్ వచ్చేసి ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాము. సో దాన్ని కూడా మీరు చూడండి, ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి మనకి. ఆర్టికల్ 352 చూస్తే మనకు వచ్చేసి ఆర్టికల్ 352 మనకు వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ, ఓకేనా. సో ఆర్టికల్ 356 చూస్తే మనకు వచ్చేసి కన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే మనకి ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో వచ్చేసి మనకు వచ్చేసి రూలింగ్ అనేది రాజ్యాంగ పరంగా జరగకపోతే దాన్ని వచ్చేసి కన్స్టిట్యూషనల్ అంటారు. సో ఆ విధంగా జరగకపోతే మనకు వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవైడ్ చేస్తారు, దాన్ని కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. సో ఏ స్టేట్లో అయితే, ఏ ప్రాంతంలో అయితే రాజ్యాంగ పరంగా వచ్చేసి పాలన జరగదో, సో అక్కడ వచ్చేసి ఒక ఎమర్జెన్సీని ప్రొవైడ్ చేస్తారు. సో దాన్నే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 360 చూస్తే ఇది వచ్చేసి ఫినాన్షియల్. సో వచ్చేసి మొత్తం పేదరికంగా కొట్టుకోకపోతే కన్నా సో అప్పుడు వచ్చేసి మనకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్. సో ఇక్కడ వరకు చూస్తే 6, 7. సో 8th వన్ చూస్తే మనకు వచ్చేసి జాగ్రఫీ. సో జాగ్రఫీలో ఎక్కువ వచ్చేసి మనకి నదీ వ్యవస్థ గురించి, సో హిల్స్, కొండల గురించి, సో రివర్స్ గురించి, ఈ యొక్క హిల్స్ గురించి, సో ఎక్కువ వచ్చేసి వీటి గురించి మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ జాగ్రఫీలో. సో డిజర్ట్స్ ఎక్కడన్నా ఉన్నాయా, సో ఇక ఎడార్లు ఎక్కడన్నా ఉన్నాయా, సో ప్రాజెక్ట్స్ ఏంటి. సో ఏపీ స్టేట్కి చూసుకుంటే మనకు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏమైనా డ్యామ్స్ ఏమైనా రీసెంట్గా కండక్ట్ చేశారా, ఓకేనా. సో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఎక్కడ వచ్చేసి ఎంత పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, సో పోలవరం ప్రాజెక్ట్ గురించి, సో యొక్క స్పిల్వేస్ ఏంటి, సో ఎంత పొడవు ఉంది, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి ఇంజనీరింగ్ సైడ్ డిపార్ట్మెంట్ కాబట్టి మనకు అడిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో వీటి గురించి, సో కాబట్టి రివర్ సిస్టమ్ గురించి, డ్యామ్స్ గురించి, ప్రాజెక్ట్ గురించి, లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా. సో మనకి ఇది వచ్చేసి జాగ్రఫీ 8 చాప్టర్స్ అయిపోయినాయి. సో 9th and 10th చాప్టర్ చూస్తే మనకు వచ్చేసి 9th వచ్చేసి సోషల్ జస్టిస్ గురించి. దీని మీద వచ్చేసి ఎక్కడ కూడా వీడియోస్ లేవు సోషల్ జస్టిస్ గురించి. సో మేము వచ్చేసి ఒక వీడియో దీని మీద కంప్లీట్గా 9th చాప్టర్కి సంబంధించిన పార్ట్ ఏలో టోటల్ 10 చాప్టర్స్ ఉంటే ఆల్రెడీ 73rd, 74 మీద వచ్చేసి ఒక వీడియో చేశాము. సో సోషల్ జస్టిస్ గురించి కూడా ఒక వీడియో చేస్తాం మేము చేయాలనుకుంటున్నాము. సో ఖచ్చితంగా చేస్తాము, ఓకేనా. సో 10th చాప్టర్ చూస్తే లాస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఏంటంటే డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏమేమి డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రొవైడ్ చేశారు. సో మనకి రీసెంట్గా జగనన్న చేదోడు, ఓకేనా. సో ఇలాంటి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తారు, వాటి గురించి పక్కా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి టోటల్గా మనకు వచ్చేసి 10 చాప్టర్స్ ఆఫ్ పార్ట్ ఏ, ఓకేనా. సో 10 చాప్టర్స్ ఆఫ్ పార్ట్ ఏ. సో ఈచ్ ఒక్కొక్క చాప్టర్ తీసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకుంటే, సో యాప్టిట్యూడ్లో మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేసాము, సో నోట్స్ మెయింటైన్ చేసుకొని నీట్గా నోట్ చేసుకోండి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివైజ్ చేసుకోవడానికి పక్కగా పనికి వస్తుంది,
ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి మనకు ఉన్న సోర్సెస్ను మనం వచ్చేసి సెట్ చేయకుండా, సో చాలామంది అడుగుతున్నారు సార్ వీడియో ప్రొవైడ్ చేసిన తర్వాత వీడియో నుంచి మనం నీట్గా నోట్స్ చేసుకుంటే నోట్స్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని ఆ నోట్స్లో వచ్చేసి మనం నోట్ చేసుకుంటే మనకు వచ్చేసి మళ్ళీ ఒక పీడిఎఫ్ లాంటిది ఒక మెటీరియల్ లాంటిది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం వచ్చేసి ప్రతిదీ పక్కన మీద ఆధారపడితే మనం ఏం చేస్తున్నట్టు ఇంకా, ఓకేనా. సో మన నోట్స్ మనం నోట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు రివైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ పాయింట్ ఎక్కడ ఉందో మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోట్స్ అనుకుంటే ఈ నోట్స్లో ఈ ప్లేస్లో మీరు ఏం రాశారో మీ నోట్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి మీ నోట్స్ మీరు మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు మాత్రమే మీకు వచ్చేసి ఎగ్జామ్లో రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇట్స్ మై సజెషన్, ఓకే. సో చాలామంది కాంపిటేటివ్ స్టూడెంట్స్ వచ్చేసి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసి వాళ్ళు ఎవరి నోట్స్ సెల్ఫ్ నోట్స్ వచ్చేసి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. సో కాబట్టి మీకు అదే చెప్తున్నాను. సో వచ్చేసి కాంపిటేటివ్ స్టూడెంట్స్ కాబట్టి మీకు వచ్చేసి ఈ యొక్క నోట్స్ వచ్చేసి ప్రిపేర్ చేసుకునే అలవాటు ఉండాలి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నోట్స్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు. సో కాబట్టి ఇది మనకు వచ్చేసి పార్ట్ ఏలో ఉన్నటువంటి యొక్క టోటల్ 10 సబ్జెక్ట్స్ గురించి ఓవర్వ్యూ, ఓకే. సో ఇప్పుడు చూస్తే మనకు పార్ట్ బి చూద్దాం. సో ఇప్పుడు పార్ట్ బి చూస్తే మనకు వచ్చేసి చాలా కేర్ఫుల్గా వినండి. సో మన మెకానికల్కి సివిల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియో ఇది పార్ట్ బి అనేది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి పార్ట్ బిలో టోటల్గా వచ్చేసి మనకు 8 సబ్జెక్ట్స్ ఉండడం జరిగింది. టోటల్గా 8 సబ్జెక్ట్స్ ఉండడం. నేను మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ చెప్పాను. సో టోటల్ వచ్చేసి మనకు పార్ట్ ఏలో మనకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. సో మనము ఎలా చదివామన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఈ విధంగా సో వచ్చేసి ఒక టెక్నికల్గా మనం చదవాలి, ఓకేనా. సో అనాలిసిస్ ఓరియంటెడ్గా చదవాలి, అనాలిసిస్ చేసుకోవాలి. సో ఏ చాప్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో కూడా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 5 మార్క్స్ ఉన్నాయి, ఇంకో సబ్జెక్ట్కి 10 మార్క్స్ ఉంటాయి. దీన్ని వచ్చేసి మనం 10 డేస్ చదివి దీన్ని 5 డేస్ చదివితే వచ్చేసి నో యూజ్. సో ఏదైతే ఎక్కువ మార్క్స్ ఉంది, ఏదైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ చూస్తే పార్ట్ ఏలో వచ్చేసి మనకు 10 సబ్జెక్ట్స్ ఉంటే పార్ట్ బిలో వచ్చేసి మనకు 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే పార్ట్ ఏ వచ్చేసి ఓన్లీ 50 మార్క్స్ మాత్రమే. పార్ట్ ఏ ఓన్లీ 50 మార్క్స్. పార్ట్ బి చూస్తే మనకు వచ్చేసి 100 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. ఇక్కడ చూస్తే 100 మార్క్స్ 8 సబ్జెక్ట్స్. సో 100/8 డేస్ మనకు వచ్చేసి 12.5 వస్తుంది. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి మనకు 12.5 మార్క్స్, నియర్లీ 13 మార్క్స్. ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి మనకు 13 మార్క్స్ వస్తాయి ఇక్కడ చూస్తే. సో అందులో మనకు వచ్చేసి 8 సబ్జెక్ట్స్ మనకు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్సే. ఇక్కడ చూస్తే 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 50 మార్క్స్. సో ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 5 మార్క్స్ ఓన్లీ. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 5 మార్క్స్. సో ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు 5 మార్క్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ చూస్తే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఏవేవి మనం చదవాలి. సో నేను ఆల్రెడీ డివైడ్ చేశాను. సో 10 సబ్జెక్ట్స్లో 5 సబ్జెక్ట్స్ ఒక సైడ్, 5 సబ్జెక్ట్స్ ఒక సైడ్ చేశాను, ఓకేనా. సో ఆల్రెడీ నేను వచ్చేసి హౌ టు ప్రిపేర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్లో ఆల్రెడీ చేశాను ఇదంతా. సో మళ్ళీ ఒకసారి ఆ వీడియోని చూడండి మీరు, ఓకేనా. సో ఇక్కడ చూస్తే టెక్నికల్ వీడియో చూస్తే మనకు వచ్చి ఈ సబ్జెక్ట్స్ నుంచి 13 మార్కులు వస్తున్నాయి, 13 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనం ఏ టాపిక్స్ చదవాలి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే 8 సబ్జెక్ట్స్లో. సో 8 సబ్జెక్ట్స్ తీసుకుంటే 5 సబ్జెక్ట్స్ వచ్చేసి సివిల్కి మెకానికల్కి కామన్ సబ్జెక్ట్స్. అవి ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మిషన్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఓకే. సో ఈ 5 సబ్జెక్ట్స్ వచ్చేసి సివిల్కి మెకానికల్కి కామన్ సబ్జెక్ట్స్ ఈ 5, ఓకే. సో రిమైనింగ్ ఏంటంటే సో మనకు వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ అని ఒకటి ఉంది. సో ప్రొడక్షన్ టెక్నాలజీ మెకానికల్ సబ్జెక్టు. సో ఇది సివిల్ స్టూడెంట్స్కి టఫ్ అనుకుంటున్నారు. సో ఆల్రెడీ ప్రొడక్షన్ టెక్నాలజీ మీద సివిల్ స్టూడెంట్స్కి ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాం ప్రొడక్షన్ టెక్నాలజీ మీద. సో ప్రొడక్షన్ టెక్నాలజీ చూస్తే మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి 3 టాపిక్స్గా డివైడ్ చేస్తాం ప్రొడక్షన్ టెక్నాలజీని. సో మిషనింగ్, వెల్డింగ్, క్యాస్టింగ్. సో మిషనింగ్, వెల్డింగ్, క్యాస్టింగ్. సో చాలా ఈజీ చాప్టర్స్ ఇవి 3 కూడా. సో వచ్చేసి ఆల్రెడీ క్యాస్టింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ వెల్డింగ్ వచ్చి స్టార్ట్ చేశాము. సో మిషనింగ్ కూడా స్టార్ట్ చేస్తాము నెక్స్ట్. సో కంప్లీట్ చేస్తాము, మీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తాము, ఓకే. సో ఇది ప్రొడక్షన్ టెక్నాలజీ గురించి. సో నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి సివిల్ సబ్జెక్ట్స్. సో మనకు వచ్చేసి చూస్తే కన్నా సర్వేయింగ్ అండ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఆర్సీసీ, ఓకే. సర్వేయింగ్ చూస్తే మనకు వచ్చేసి చాలా ఈజీ. టోటల్గా వచ్చేసి 10 చాప్టర్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు చైన్ సర్వేయింగ్. సో ఇక్కడ చూస్తే మనకు కంపాస్ సర్వేయింగ్. సో థియోడలైట్ అండ్ టాకోమెట్రీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టెన్స్ మెజర్మెంట్ ఈడిఎం. సో జిఐఎస్, జిపిఎస్, లెవెలింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనకు వచ్చి సర్వేయింగ్లో ఉంది. చాలా ఈజీ టాపిక్స్. సో బెస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు కంపాస్ సర్వేయింగ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద సర్వేయింగ్ సబ్జెక్ట్, ఓకేనా. కంపాస్ సర్వేయింగ్ వచ్చేసి ఆల్రెడీ బెస్ట్ వీడియో ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ కూడా. సో మీరు వచ్చేసి సిఎస్ అకాడమీ ప్లేలిస్ట్లో ఉంటుంది సర్వేయింగ్ యొక్క ప్లేలిస్ట్లో. సో ప్లీజ్ గో త్రూ దస్ వీడియోస్, ఓకే. సో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఆర్సీసీ చూసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. సో ఇక్కడ చూస్తే మనకు ఆర్సీసీలో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్.
ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేటువంటి టాపిక్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ స్లాబ్ అనాలిసిస్ అనేటువంటి స్లాబ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, స్లాబ్ అనాలిసిస్. ఓకే. సో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ టోటల్గా వచ్చేసి ఇది డిజైన్కి సంబంధించినటువంటిది. సో టోటల్ డిజైన్ సంబంధించి చాలా ఈజీ. సో మనం వచ్చేసి కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఐటమ్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటాయి ఈ యొక్క ఆర్సీసీలో. సో సర్వేయింగ్లో అలాంటిది ఏమి ఉండవు. సో సర్వేయింగ్ వచ్చేసి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఆర్సీసీ సమ్వాట్ డిఫికల్ట్. ఓకేనా. ఆర్సీసీలో కూడా మేము వీడియోస్ చేస్తాము, చాలా పక్కగా మంచి వీడియోస్ చేస్తాము. సో దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మీద ఇంపార్టెంట్. సో M20, M21 ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో స్లాబ్ అనాలిసిస్ మీద, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో రెయిన్ఫోర్స్మెంట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. రెయిన్ఫోర్స్మెంట్, సో ఇక సింగ్లీ రెయిన్ఫోర్స్మెంటా, డబులీ రెయిన్ఫోర్స్మెంటా అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో నెక్స్ట్ కాలమ్స్ అనేటువంటి ఉన్నాయి మళ్ళీ. సో కాలమ్స్లో షార్ట్ కాలం ఏంటి, లాంగ్ కాలం ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మళ్ళీ. ఓకే. సో ఇది కనుక్కోవడం కోసం మనం వచ్చేసి లిమిట్ స్టేట్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. లిమిట్ స్టేట్ మెథడ్, ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ దిస్ వన్. ఓకేనా. సో ఇది కూడా డిస్కస్ చేస్తాం మేము. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి మనకు ఆర్సీస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ చూస్తే నేను వచ్చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ మీద, సో సర్వేయింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను, ఆర్సీసీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. సో ఇక్కడ చూస్తే మనకు ప్రొడక్షన్ టెక్నాలజీ చాలా కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీకోసమే చేస్తున్నాను. ఓకేనా. సో ప్రొడక్షన్ టెక్నాలజీ చూస్తే మనకు వచ్చేసి, సో మిషనింగ్ ఆల్రెడీ చెప్పాను. సో మిషనింగ్, వెల్డింగ్, కాస్టింగ్. మిషనింగ్, వెల్డింగ్, కాస్టింగ్. ఓకేనా. సో కాస్టింగ్ చూస్తే మనకు వచ్చేసి కాస్టింగ్లో టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. మంచి వీడియో చేశాను ఆల్రెడీ నేను, చూడండి ఒకసారి టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. ఓకేనా. సివిల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీకోసం వచ్చేసి ఒక వీడియో ప్రొవైడ్ చేశాను. సో టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మీద వీడియో చూడండి. ఓకే. సో టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ తర్వాత వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్స్ ఇది కూడా ఆల్రెడీ చేశాను. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మౌల్డింగ్ శాండ్. ఓకే. సో మౌల్డింగ్ శాండ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క టైప్స్ ఏంటి. ఓకే. సో కాస్టింగ్ డిఫెక్ట్స్ ఏంటి. సో ఇక్కడ చూస్తే మనకు వెల్డింగ్లో వచ్చేసి మనకు టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ ఏంటి. సో ఆర్క్ వెల్డింగ్ ఏంటి, గ్యాస్ వెల్డింగ్ ఏంటి, టంగ్స్టన్ గ్యాస్ వెల్డింగ్ ఏంటి, CO2 వెల్డింగ్ ఏంటి. ఓకేనా. సో ఇక వెల్డింగ్ డిఫెక్ట్స్. సో చాలా మంచి వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం వెల్డింగ్కి కూడా, ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో కాస్టింగ్ కంప్లీట్గా వీడియోస్ కంప్లీట్ చేసాము, టోటల్ అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసాము. సో ఇక కాస్టింగ్ డిఫెక్ట్స్ ఒకటి మాత్రం ఉంది. సో వెల్డింగ్ డిఫెక్ట్స్, కాస్టింగ్ డిఫెక్ట్స్ రెండు కంబైన్ చేసి చెప్తాము. ఓకే. సో ఇది మనకు ప్రొడక్షన్ టెక్నాలజీ టోటల్గా వచ్చేసి సిలబస్. ఓకే. సో ఇక్కడ చూస్తే రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూస్తే మనకు వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ టోటల్గా వచ్చేసి మనకు 6 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సో మేము వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో కూడా వీడియోస్ చేసాము. సో ఇక్కడ చూస్తే క్విక్ రివిజన్ వచ్చేసి ఒక వీడియో స్టార్ట్ చేసాము, క్విక్ రివిజన్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ మీద ఒక బెస్ట్ వీడియో చేసాము. సో గో త్రూ దట్ వీడియో. ఓకే. సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకే. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటిలివర్ బీమ్ తీసుకొని పాయింట్ లోడ్ అప్లై చేస్తే దీని యొక్క షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏ షేప్లో ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుందా, రెక్టాంగులర్ షేప్లో ఉంటుందా, సో ఈ విధంగా ఉంటుందా, సో ఏ షేప్లో ఉంటుందని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ దీంట్లో వచ్చేసి మనకు డైరెక్ట్ M/I = σ/y = E/r ఈక్వేషన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి, సో జెడ్ అంటే మీనింగ్ ఏంటి, సో సెక్షన్ మాడ్యులస్ ఎలా ఉంటుంది. సో బేస్డ్ అపాన్ ది సెక్షన్ మాడ్యులస్ ఓన్లీ స్ట్రెంత్ ఆఫ్ ది బీమ్ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో రెక్టాంగులర్ వచ్చేసి స్క్వేర్ బీమ్కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందా, సర్క్యులర్ బీమ్కి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటికి వచ్చేసి కంపారిజన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేసాం ఆల్రెడీ. సో చూడండి. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుంటాడు. ఓకేనా. సో టార్షన్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు, టార్షన్ మీద. ఓకేనా. సో టార్షన్లో వచ్చేసి మనకు T/J = τ/r = gθ/l. సో ఈ ఈక్వేషన్ మీదనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో M/I = σ/y = E/r. సో T/J = τ/r = gθ/l అనేది టార్షన్లో వస్తుంది. సో మనకు వచ్చేసి నెక్స్ట్ టాపిక్ షియర్ స్ట్రెస్ τ = FA/y/IB. ఓకేనా. FA/y/IB. సో షియర్ స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విత్ విడ్త్ ఆఫ్ ది బీమ్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి టీ సెక్షన్కి, ఫర్ ఎగ్జాంపుల్ టీ సెక్షన్ ఈ షేప్లో ఉంటే మనకు టీ సెక్షన్కి వచ్చేసి ఏ విధంగా వచ్చేసి ఈ యొక్క షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఐ సెక్షన్కి చూసుకుంటే మనకు వచ్చేసి ఐ సెక్షన్కి ఏ షేప్లో వచ్చేసి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో. సో కేర్ఫుల్గా వచ్చి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మీద ఈ యొక్క షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్ అనేది ఒక వీడియో ప్రొవైడ్ చేసాము, అది కూడా చూడండి. సో ఇది మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ గురించి టోటల్ ఓవర్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్.
ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కూడా ఇంపార్టెంటే, కాబట్టి ఆ చాప్టర్లో పర్టికులర్గా మనకు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనేటువంటిది మేము క్విక్ రివిజన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము, అవి చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కంప్లీట్ అయింది. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ మనం చూస్తే ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే మనం చూస్తే ఫ్లూయిడ్ మెకానిక్స్లో స్టాటిక్స్ పార్ట్ ఉంది. స్టాటిక్ పార్ట్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, సో న్యూటాన్ అండ్ నాన్ న్యూటాన్ ఫ్లూయిడ్స్ ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఏంటి, సో అది ఒకటి మానోమెట్రీ గురించి, మానోమీటర్స్ ఎలాంటి, సో ఇన్వర్టెడ్ డ్యూటీ మానోమీటర్ ఏంటి, మానోమీటర్స్ ఏంటి, సింపుల్ మానోమీటర్స్, ఓకేనా. సో ఇవి వచ్చేసి మనం చేయడం జరిగింది. సో కైనమాటిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, కైనమాటిక్స్ కూడా. సో డైనమిక్స్లో వచ్చేసి బెర్నౌలీ థియరం మీద, బెర్నౌలీ థియరం యొక్క అప్లికేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతుంటాడు. సో ఫ్లో త్రూ పైప్స్లో వచ్చేసి ఫ్రిక్షన్ లాసెస్ ఒకటి ఉంది, హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ఎల్ వి స్కోర్ బై 2GD అనేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది. దీన్ని వచ్చేసి ఎఫ్ఎల్ క్యూ స్కోర్ బై 12.1 × Q/5. సో ఈ ఈక్వేషన్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక రినాల్డ్స్ నెంబర్ చూస్తే 64/RE ఒకటి ఉంది. సో ఇక ఆ యొక్క లామినేట్ ఫ్లోకి, సో ఈ యొక్క లామినేట్ ఫ్లోకి ఈ విధంగా ఉన్నప్పుడు, సో ఇక రినాల్డ్స్ నెంబర్ అనేది ఎంత ఉంటుంది, సో పైప్స్కి ఏ విధంగా ఉంటుంది, సర్క్యులర్ ట్యూబ్స్కి ఏ విధంగా ఉంటుంది, సర్క్యులర్ ప్లేట్స్కి ఎలా ఉంటుంది, ఓపెన్ ఛానల్ ఎలా ఉంటుంది, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటారు ఫ్లో త్రూ పైప్స్లో ఎక్కువగా, ఓకేనా. సో లామినార్ ఫ్లో ఏంటి, లామినార్ ఫ్లోకి రినాల్డ్స్ నెంబర్ ఏ విధంగా యొక్క రేంజ్లో ఉంటుంది, సో టర్బులెంట్ ఫ్లో ఏంటి, సో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట. సో కాబట్టి ఎక్కువ మీరు వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్లో, సో నేను వచ్చేసి ఏమేమి చదవాలో కూడా చెప్తాను నెక్స్ట్. సో ఏమేమి చదవాలంటే ఏవి ఫోకస్ చేయాలి, ప్రాక్టీస్కి ఏం చేయాలో కూడా చెప్తాను నేను ఇక్కడ, ఓకే. సో ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ గురించి. సో హైడ్రాలిక్ మిషన్ చూస్తే మనకు వచ్చేసి ఓన్లీ 2 టాపిక్స్, టర్బైన్స్ లేవు, ఓన్లీ పంప్స్ మాత్రమే ఉన్నాయి. దట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అండ్ సో ఇక రెసిప్రోకేటింగ్ పంప్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ సెంట్రిఫ్యూగల్ పంప్స్, రెసిప్రోకేటింగ్ పంప్స్ మీద బెస్ట్ వీడియోస్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాం, మంచి వీడియోస్ ప్రొవైడ్ చేశాము. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ యొక్క హైడ్రాలిక్ మిషన్స్కి. నాకు తెలిసి మేము ప్రొవైడ్ చేసిన వీడియోస్లో హైడ్రాలిక్ మిషన్స్కి ఎక్కువ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంజనీరింగ్ మెకానిక్ కూడా అట్లనే వచ్చింది. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా కంప్లీట్ చేసాం ఆల్రెడీ. ఇంజనీరింగ్ మెకానిక్స్లో త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో స్టాటిక్ పార్ట్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ పార్ట్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పార్ట్. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ డిఫరెంట్ ప్లేన్స్, ట్రయాంగిల్కి ఏ విధంగా ఉంటుంది, సర్క్యులర్కి ఏ విధంగా ఉంటుంది, రెక్టాంగిల్కి ఏ విధంగా ఉంటుంది. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చూస్తే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ది ఎల్ సెక్షన్, ఐ సెక్షన్, టీ సెక్షన్, సో ఎలా విధంగా ఉంటుంది. సో ఇక ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటి, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏంటి. ఇక్కడ స్టాటిక్ పార్ట్లో చూస్తే మనకు వచ్చేసి ఇక ప్యారలలోగ్రామ్ థియరం ఏంటి, మనకు లామిస్ థియరం ఏంటి, సో ఈ విధంగా అడగడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మంచి వీడియోస్ ప్రొవైడ్ చేశాను, అవి కూడా చూడండి. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కూడా నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. నేను ప్రతి వీడియో డివిజన్ రూల్ ఫాలో అయ్యాను. సో మీరు వచ్చేసి నా సిఎస్ అకాడమీ ఫాలో అవుతున్నట్టుంటే ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది. సో డివిజన్ రూల్ ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా నేను వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనం చూస్తే వచ్చేసి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్లో మనకు వచ్చేసి ఈ యొక్క 4 సైడ్స్ ఉంటే రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ అంటారు. సో 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్ అంటారు. సో 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ అంటారు. సో 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్ అంటారు, ఓకేనా. 8 సైడ్స్ ఉంటే ఆక్టాగాన్ అంటారు. 9 సైడ్స్ ఉంటే నొనాగాన్ అంటారు. 10 సైడ్స్ ఉంటే డెకాగాన్ అంటారు. సో వీటి గురించి వచ్చేసి నెక్స్ట్ రేపు సెషన్లో ఒక మంచి వీడియో ప్రొవైడ్ చేస్తాను డ్రాయింగ్లో, ఓకే. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే మనకు వచ్చేసి కానిక్ సెక్షన్స్ ఉంది. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ 3 టైప్స్ ఉన్నాయి, పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. సో సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కానిక్ సెక్షన్స్. సో ఎలిప్స్ ఏంటి, హైపర్బోలా ఏంటి, పారాబోలా ఏంటి. సో వీటి యొక్క ఎసెంట్రిసిటీ లెస్ దెన్ ఉంటే ఎంత, ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1, ఎసెంట్రిసిటీ ఈక్వల్ ఉంటాయి. సో ఎసెంట్రిసిటీ √2 ఉంటే దాన్ని ఏమంటారు, సో రెక్టాంగులర్ హైపర్బోలా అంటారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, ఓకేనా. సో థర్డ్ చాప్టర్ చూస్తే మనకు వచ్చేసి డ్రాయింగ్లో సో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్. వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కవర్ చేశాను, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ కవర్ చేయాలి. సో వచ్చేసి సర్వేయింగ్ చేయడానికి టైం సరిపోతుంది. సో కాబట్టి మీకోసం వచ్చేసి ప్రతి ఒక్క చాప్టర్లో వచ్చేసి ప్రతి ఒక్క టాపిక్ వచ్చేసి మేము వీడియోస్ ప్రొవైడ్ చేస్తాము, ఓకేనా. సో ఇది టోటల్గా వచ్చేసి మనకు పార్ట్ ఏ, పార్ట్ బిలో వచ్చేసి 10 సబ్జెక్ట్స్ అండ్ 8 సబ్జెక్ట్స్ గురించి టోటల్గా వచ్చేసి మనకి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టాల్సింది జస్ట్ రివిజన్. సో మోస్ట్లీ మీరు వచ్చేసి ఏడబ్ల్యూ నేను చెప్తున్నాను. సో మేము ఎలా ప్రిపేర్ అయ్యామో కూడా చెప్తున్నాం ఇక్కడ. సో ఏడబ్ల్యూ ప్రీవియస్ క్వశ్చన్స్, ఎస్ఎస్సి జేఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. So it's my suggestion to all the students who are preparing for the engineering assistant exam. Please go through AW previous papers and SSC JE previous paper. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో నేను ఇది వచ్చేసి ఈ విధంగా ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వమని చెప్తే చాలామంది స్టూడెంట్స్ సార్ ప్లీజ్ సెండ్ AW ప్రీవియస్ పేపర్స్ అంటున్నారు. ఓకే, సో మా దగ్గర సోర్స్ లేక ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని అప్పుడు చదువుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మా దగ్గర సోర్స్ లేదు కాబట్టి మీరు వచ్చేసి కొనుక్కోమని చెప్తున్నాం. అట్లీస్ట్ 150 రూపీస్ 200 రూపీస్ కూడా మనము బుక్స్ కొనుక్కోవడానికి స్పెండ్ చేయకపోతే మనకు జాబ్స్ ఎలా వస్తాయి. మన ఇంట్లో చిన్నపిల్లలకి వచ్చేసి 2000 3000 పెట్టి వచ్చేసి మనం స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు వచ్చేసి బుక్స్ కొంటాం. మనం బీటెక్ చదువుతున్నప్పుడు మనం ఎంతమంది టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నామో ఒకసారి ఆలోచించండి మీరు. సో అందుకే జాబులు వచ్చేసి అంత ఈజీగా రావు, బుక్స్ కొనుక్కొని చదవాలి, ఓకేనా. సో AW SSC JE ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, ఓకేనా. సో ఎగ్జామ్ దగ్గర పడుతుంది. సో ఇండియా బిక్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది, ఇండియా బిక్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇది కూడా. సో ఇండియా బిక్స్ కూడా వచ్చేసి మీకు ప్రాక్టీస్కి వచ్చేసి మంచి కొంచెం క్వశ్చన్స్ ఇస్తుంటాడు,
ఓకేనా. సో మనకు వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి, మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటాయి, మీరు బీటెక్లు చేసి కానీ ఎవరైనా కోచింగ్ తీసుకొని ఉంటే ఆ బుక్స్ కూడా ఉంటాయి, ఆ సోర్స్ను కూడా యూజ్ చేసుకోండి. దాంతోపాటు సిఎస్ అకాడమీ వీడియోస్ని వచ్చేసి డైలీ ఫాలో అవుతుండండి. సిఎస్ అకాడమీ వీడియోస్ వచ్చేసి మీకోసం మాత్రమే చేస్తున్నాము. ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో 5 minutes 10 minutes చూసి వదిలేయద్దు. సో మీరు వచ్చేసి 10 నిమిషాలు చూసి వదిలేస్తే ఆ 15th minute దగ్గర వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్లో మేము చెప్పిందే వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు లాస్ అయినట్టే కదా. సో కాబట్టి ఒక వీడియోని చూస్తున్నప్పుడు చివరి వరకు వీడియోని చూడండి. ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు, సార్ మనకు ప్రాబ్లమ్స్ అడుగుతారా, థియరీ అడుగుతారా ఎగ్జామ్లో అని చెప్పేసి. నేను అందుకే చెప్తున్నాను. సో 1 mark క్వశ్చన్స్ మనకి ఇక్కడ. సో క్యాలిక్యులేటర్ కూడా అలవ్ లేదు. సో కాబట్టి వచ్చి మోస్ట్లీ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో మనకు వచ్చేసి 50 క్వశ్చన్స్ వచ్చేసి నాన్ టెక్నికల్, 100 క్వశ్చన్స్ టెక్నికల్ అయితే ఈ నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ మోస్ట్లీ 45% వచ్చేసి మనకు థియరీ ఉంటాయి. ఆ 5% ఏంటంటే యాప్టిట్యూడ్ మీద ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంతే. రిమైనింగ్ ఇక్కడ 100 marks 100 క్వశ్చన్స్ చూస్తే 100 క్వశ్చన్స్లో మనకు 80 to 90 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్సే ఉంటాయి. సో ఓన్లీ 10 to 20% మాత్రమే మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో దట్ టు సింపుల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేయింగ్లో చూస్తే అన్ఈవెన్ స్లోపీ గ్రౌండ్స్కి వచ్చేసి మనకు ఈ యొక్క అలవెన్స్ దట్ ఈస్ L ఇంటూ సీకెన్ థీటా మైనస్ 1 అనే ఒక ఫార్ములా ఉంది. సో దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు, లేదా ఎల్ వాల్యూ ఇచ్చేసి డైరెక్ట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఓకేనా. సో స్ట్రెయిన్ కనుక్కోమంటాం, స్ట్రెస్ కనుక్కోమంటాం. సో యంగ్స్ మార్లెస్ వాల్యూ ఎంత, స్ట్రెస్ స్ట్రెయిన్ ఇచ్చి ఈ విధంగా కూడా అడగచ్చు క్వశ్చన్స్. చాలా సింపుల్ క్వశ్చన్స్, క్యాలిక్యులేటర్ లేకుండా చేయగలిగే క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ నోట్స్. ఏంటి షార్ట్ నోట్స్ అంటే మనకు వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్ అనుకుంటే రేపు ఎగ్జామ్కి వచ్చేసి ఈరోజు నైట్ మొత్తం అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వలేం కాబట్టి సో టోటల్ 8 సబ్జెక్ట్స్కి ఈచ్ ఒక సబ్జెక్ట్కి వచ్చేసి ఒక 5 పేజెస్లో ఒక సబ్జెక్ట్కి 5 పేజెస్ పెట్టుకొని 5 పేజెస్లో ఆల్ ఫార్ములాస్ నోట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివైజ్ చేసుకోండి. దాన్నే షార్ట్ నోట్స్ అంటారు. సో అన్నీ రివైజ్ చేసుకోలేరు కాబట్టి ఈ విధంగా చేయండి. ఓకేనా. సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనకు వచ్చేసి ఈ యొక్క పోస్టులు వచ్చేసి తక్కువ ఉన్నాయి కదా సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి. మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే. సో 10 పోస్టులు ఉంటే 10లో మనకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే. సో 9 పోస్టులు మనకు అవసరం లేదు, 10 పోస్టులు మనకు అవసరం, మనకు కావాల్సిన ఒక పోస్ట్ మాత్రమే. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ కరోనా లేకపోయి ఉందంటే కదా ఈ పాటికి మీకు ఎగ్జామ్ అయిపోయి ఉండేది. సార్ నో. సో కాబట్టి ఈ పాటికి ఎగ్జామ్ అయిపోయిందంటే మీ ఈ పాటికి ప్రిపరేషన్ కూడా అయిపోయి ఉండాలి కదా. మరి ఎందుకు ఇంకా ప్రిపేర్ అవుతున్నారు మీరు? సో కాబట్టి ప్రిపరేషన్ బూస్టప్ చేయండి, ప్రిపరేషన్ స్పీడప్ చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. వీడియోస్ని ఫాలో అవ్వండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మేము చెప్పే దాంతోపాటు మీరు కూడా ఎక్స్ట్రాగా సోర్స్ ఏదైనా తెచ్చుకొని ప్రిపేర్ అవ్వాలి. సో యూట్యూబ్లోనే ఒకటే ఫాలో అవ్వకూడదు. ఓకేనా. సో డిఫరెంట్ సోర్సెస్ కూడా ఫాలో అవ్వండి. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ బెస్ట్ పాయింట్ చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ మంత్ జూన్ వచ్చేసి ఇంకా 20 days ఉంది. సో జూలైలో ఫర్ ఎగ్జాంపుల్ 20 తర్వాత లాస్ట్ వీక్ అంటే 20 తర్వాత అనుకుంటే సో జూలైలో 20 days టైం ఉంటుంది. ఓకేనా. టోటల్ మనకు వచ్చేసి 40 days టైం ఉంది. టోటల్ 40 days ఉంది. ఓకేనా. టోటల్ 40 daysలో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి దీన్ని వచ్చేసి 2 partsగా డివైడ్ చేసుకోండి. 20 daysగా డివైడ్ చేయండి. ఓకేనా. సో అంటే జూన్ లాస్ట్ కల్లా ఇది జూలై 1st నుంచి 20 date కల్లా కేర్ఫుల్గా వినండి. సో ఈ రోజు నుంచి 20 days వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆల్ పాయింట్స్ని, ఆల్ చాప్టర్స్ని ఆల్ టాపిక్స్ని వచ్చేసి మీరు టోటల్ కంప్లీట్ చేయాలి. ఆల్ టాపిక్స్ని వచ్చేసి మీరు కంప్లీట్ చేయాలి 20 daysలో. మీరు పక్కాగా ప్లాన్ వేసుకోండి. ఇంకా ఈ రోజు నుంచి 20 daysలో మీరు వచ్చేసి ఆల్ టాపిక్స్ని వచ్చేసి మీరు డివైడ్ చేసుకోవాలి, కంప్లీట్ చేయాలి. ఓకేనా. 20 daysలో మీరు కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ జూలై 1st నుంచి జూలై 20 వరకు ఎగ్జామ్ డేట్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డేట్ 15th ఇచ్చారనుకోండి. సో మీకు చెప్తున్నాను ముందే నేను, సో ఎగ్జామ్ డేట్ పక్కాగా అనౌన్స్ చేసిన 1 week 10 daysలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఎగ్జామ్ డేట్కు వెయిట్ చేయొద్దు. సో ఇట్స్ మై సజెషన్. ఓకేనా. సో మీకు ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత 10 days 15 days కంటే టైం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డేట్ జూన్ లాస్ట్లో ఇచ్చారనుకోండి, సో జూలై 2nd weekలోనే ఎగ్జామ్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి ఈ యొక్క 20 days టాపిక్ని కవర్ చేసిన తర్వాత రిమైనింగ్ 20 daysలో మీరు ఏం చేస్తారంటే దీన్ని 10 daysగా డివైడ్ చేసుకోండి. ఓకేనా. సో 20 daysలో అన్ని టాపిక్స్ కవర్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ 10 days దేమంటామంటే ఫస్ట్ రివిజన్ అంటారు. ఫస్ట్ రివిజన్ అనాలి. సో ఫస్ట్ రివిజన్ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ 2 typesగా డివైడ్ చేసుకోండి. సో 5 days. నేను ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే ఫస్ట్ కవర్ చేయడానికి 20 days పట్టింది, సెకండ్ కవర్ చేయడానికి 10 days పట్టింది, థర్డ్ కవర్ చేయడానికి 5 days మాత్రమే పట్టాలి. 5 days మాత్రమే. 8 subjects 5 daysలో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ రివిజన్ టోటల్ టాపిక్ కంప్లీట్ చేయడానికి 20 days. సో ఫస్ట్ రివిజన్కి 10 days, సెకండ్ రివిజన్కి 5 days. సెకండ్ రివిజన్ అంటారు ఇది. ఈ 5 daysని మీరు వచ్చేసి 3 days 2 daysగా కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. దీన్ని థర్డ్ రివిజన్ అంటారు.
దీన్ని థర్డ్ రివిజన్ అంటారు. సో ఈ 2 days రివిజన్ కాదు, ఇది 2 days రివిజన్ కాదు, ఇది షార్ట్ నోట్స్ రివిజన్. షార్ట్ నోట్స్ ఈ 2 daysలో మీరు ఏం చేయాలంటే అన్ని సబ్జెక్టులో ఉన్నటువంటి ఫార్ములాస్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వచ్చేసి మీరు డిస్కస్ చేయాలి. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే 20 days, తర్వాత 10 days, తర్వాత 5 days, తర్వాత 3 days, తర్వాత 2 days. ఇది మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఇది మీకోసం మాత్రమే తయారు చేయబడింది. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆర్ వార్డ్ అమ్యూనిటీ సెక్టర్ అనే జాబ్ని మీరు ఖచ్చితంగా క్లియర్ చేయాలని చెప్పేసి మీకోసం ఈ వీడియో అనాలిసిస్ చేసి మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో హోప్ యూ విల్ ఎంజాయింగ్ దిస్ సెషన్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్, బై బై.